రాజీ ఇంటికి వచ్చుట. కుమారుల శీలగుణవర్ణము. అశ్వమేధ యాగము పూర్తి కాగానే దేవతలు తమ తమ భాగములు తీసుకొని వెళ్ళిపోయారు. యజ్ఞదీక్ష పూర్తయిన దశరథుడు భార్యలతో పరిచారక వర్గములో కూడిన నగరములలో ప్రవేశించెను. ఆయా దేశము నుండి వచ్చిన రాజులు దశరథుని సత్కరమునంది సంతోషంతో తమ నివాసముకు వెళ్ళిరి. ఋషిశృంగ మహర్షి కూడా శాంతంతో పాటు పూజింపబడిన వాడే వెడలిపోయాను. ఇట్లందరూ పంపి దశరథ పుత్ర జనమును గూర్చి ఆలోచించి 12 మాసములు గడిపెను. పిమ్మట చైత్రమాస నవమి తిథియందు 5 గ్రహములు స్థానముకుదుండ కర్ణాటక లగ్నమున పునర్వస నక్షత్రము యందు విష్ణువు యొక్క సంగమంశమై నిట్టియు సర్వ దివ్య లక్షణములు గల శ్రీరాముని కౌసల్య ప్రవేశించెను. కౌసల్య ఆ పుత్రునితో దేవేంద్రునితో ఆదిత్య వలె అమిత శోభ కలదయును. విష్ణువు యొక్క 4వ భాగమున భరతుడు కైకేయికి జన్మించెను. తర్వాత సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులను కనెను. అట్టి శుభ సమయమున గాంధర్వులు మధురముగా గానము చేసిరి. అప్సరసలు నృత్యమనర్చిరి. దేవతాదుములు భృగునివి పుష్పవర్షము కురిసెను. అయోధ్య నగరములో గొప్ప ఉత్సవము జన సమూహంతో నిర్వహింపబడెను. వీధులు